హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ రెసిపీ అండి, అదే క్యాబేజ్ రెసిపీ అనమాట. క్యాబేజ్ వేపుడైతే చేసుకున్నాను, ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలో ఏంటనేది చూసేసేయండి. క్యాబేజ్లో అయితే 4 కలర్స్ దొరుకుతాయి కదండి, ఎరుపు, పర్పుల్, వైట్, గ్రీన్ లాంటివి. నాకు తెలిసి అయితే 4 కలర్స్ అయితే దొరుకుతాయి. అందులో ఇక్కడ మనకి దొరికేది అయితే గ్రీన్ కలర్ అయితే క్యాబేజ్ ఎక్కువగా దొరుకుతుంది కదండి. నేనైతే ఆ గ్రీన్ కలర్ది తెచ్చేసుకున్నాను. బాగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. పైన ఒక 3 ఆకుల వరకు పైన తీయేసుకున్నాను. ఇదిగో చూడండి, ఒక 3 ఆకులు అయితే ఇవి తీయేసుకున్నాను. తీసేసి నీట్గా కట్ చేసుకున్నానండి సన్నగా. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీస్కి అయితే సూపర్గా ఉంటుంది ఇది ఫ్రై అనేది. ఇలా నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సన్నగా. అయితే క్యాబేజ్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్, పోలిట్, కాల్షియం, పొటాషియం అనేటివి ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటాయండి. చాలా మంచిది హెల్త్కి అయితే. అందరూ తినచ్చు. ఇదిగో చూడండి, ఇలా సన్నగా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మొత్తం క్యాబేజ్ గడ్డంతా ఇలా కట్ చేసుకున్నాను. చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. లేయర్స్ అంతా సపరేట్ వచ్చేసాయి. చూసారు కదండి, చూడటానికి భలే ముచ్చటగా ఉంది కదా, మళ్ళీ మొగ్గలు ఉన్నట్టుంది కదండి ప్లేట్లో. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకుంటున్నాను. బాండిల్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వేపేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ అయితే వేయలేదండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 7-8 ఎండుమిర్చి అయితే తీసుకొని వాటిని కూడా దోరగా వేపుకోవాలి, మాడిపోకూడదు. లైట్గా కలర్ వచ్చేట్టుగా వేపుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, మంచిగా కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాము. అదే బాండిల్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము క్యాబేజ్ అనేది వాటర్ వేయట్లేదు, ఆయిల్లోనే ఉడుకుతుంది అది. అలాగే 1 స్పూన్ వరకు పచ్చనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వచ్చి ఆవాలు వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. దోరగా వేగాలండి మినప్పప్పు, పచ్చనగపప్పు. అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ అంతా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఆనియన్ అంతా వేగేట్టుగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ ముక్కలు, ఇవన్నీ అందులోకి వేసుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. ఒకేసారి అంటే కలపడం కష్టమవుతుంది. ఆయిల్ మొత్తం తగలాలి కదండి ముక్కకంతా కూడా. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ వేసుకుందాము. చూసారా, ఇలా. ఎందుకంటే మనం వాటర్లో అయితే ఉడకబెట్టలేదు కదండి. స్మెల్ లాంటిది ఏమీ ఉండదండి. క్యాబేజ్ స్మెల్ వస్తుందని చాలామంది అయితే తినరు. అలాంటి స్మెల్ అంతా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది ఇలా చేశారంటే, నేను చూపించినట్లుగాని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయండి. అలాగే పోషకాలు అనేటివి ఎక్కువగా ఉంటుంది అధికంగా. హెల్త్కి అయితే మంచిదండి క్యాబేజ్ అనేది. ఇలా బాగా కలిపేసుకుందాము. చూసారు కదండి, ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకుందాము. అప్పుడు మనకి ఆవిరితోనే బాగా ఉడికిపోతుంది. వాటర్ అంతా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే బాగా ఉడుకుతుంది, అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది తినేదానికి కూడా. రైస్కైనా రోటీకైనా సూపర్గా ఉంటుంది. 89 గ్రామ్స్ పచ్చి క్యాబేజీ తినడం వల్ల 22 క్యాలరీలు అనేది మన బాడీకి లభిస్తాయండి. పచ్చి క్యాబేజ్ తినాలి, అప్పుడే మనకి 22 క్యాలరీస్ అనేది లభిస్తుంది.
ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఆవిరితోనే బాగా ఉడుకుతుంది కదండి, మగ్గిపోయింది కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. వాటర్ వేయలేదు కదండి, మధ్యలో అలా కలుపుతూ ఉండకపోతే కింద మాడిపోతుంది. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని మనకి దీనికి క్యాబేజీకి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందాము. ఇదిగోండి, ఇందాక మనం వేపుకున్నాం కదా ధనియాలు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 స్పూన్స్ వరకు పుట్నాలు పల్లీలు వేసుకున్నానండి. అలాగే పచ్చివి తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి, కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు మన క్యాబేజ్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. బాగా అయితే ఉడికిపోయింది కదండి, చూస్తుంటే తెలుస్తుంది కదా. చూడండి, మనం వేసిన దాంట్లో సగం అయిపోయింది కదండి ఉడికేసరికి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఇందులోకి వేసుకుందాము. ఎప్పుడు ఒకేలాగా ఎందుకండి, ఇలా వెరైటీగా కూడా చేద్దాము. ఇలా చేసి చూడండి, పౌడర్ ఈ మాదిరిగా వేసి నేను చూపించినట్లుగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడు కారపొడి, ధనియా పొడి అవి అవసరం లేకుండా ఇలా వేపుకొని వేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి. ఆయిల్ చూసారా, మనం ఫస్ట్లో చూడటానికి ఆయిల్ ఎక్కువ అనిపించింది కదండి, ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది. పౌడర్ అంతా కూడా ఉన్న ఆయిల్ మొత్తం పీల్చేసింది, కరెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అయితే. ఇందులో ఉన్న ప్రోటీన్స్ అంతా ఇందులోనే ఉంటాయి కదండి, విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ. మనం ఉడకబెట్టి తీసుకున్నామంటే కానీ ఆ వాటర్ అంతా వంచేసి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఉన్న క్యాలరీస్ అన్నీ అక్కడ పోతాయి. ఇలా చేసుకున్నామంటే మనకు కావాల్సినవన్నీ ఇందులోనే ఉంటాయి కదండి. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా ప్లేట్ పెట్టి వదిలేసుకుందాము. కొత్తిమీర తుంచి వేస్తున్నాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఒకసారి. విటమిన్స్ అయితే ఏ, సి, కే అధికంగా ఉంటాయండి ఇందులో. ఫైబర్ అనేది కూడా పుష్కలంగా ఉంటుంది క్యాబేజ్లో. హెల్త్కి మంచిది, అందరూ తినచ్చండి, పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా. చూసారా, మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇంకేముంది, బౌల్లోకి తీసుకుందాము. చూసారండి, పొడి పొడిగా వచ్చేసింది కదా, ముద్దగా కూడా లేదు మనకి ఎక్కడ కానీ, బాగా పొడి పొడిగా వచ్చింది కదండి. రైస్కైనా రోటీకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. క్యాబేజ్ వేపుడు ఫ్రై మీరు ఎలా అనుకుంటే అలా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, తెలియని వాళ్ళు ఉంటే కానీ. చూసారా, చాలా పొడి పొడిగా వచ్చింది కదా. రైస్లో కలుపుకోవటానికైనా బాగుంటుంది, రోటీలో పెట్టుకొని తినడానికైనా బాగుంటుంది. ట్రై చేయండి. క్యాబేజ్ ఫ్రై. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.